ఈ వీడియోలో పాత యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్స్లను ఎందుకు రీయూజ్ చేయకూడదో తెలుసుకుందాం. Let's go. పోయినసారి ఇదే లక్షణాలకు ఈ యాంటీబయాటిక్ బాగా పనిచేసింది కాబట్టి ఇప్పుడు కూడా అదే టాబ్లెట్ తీసుకుంటున్నారా? Yes? ఇది పెద్ద తప్పు. ఒకే లక్షణాలు వేరువేరు బ్యాక్టీరియా వల్ల రావచ్చు. పాత ప్రిస్క్రిప్షన్ రిపీట్ చేయడం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి ప్రధాన కారణం. Oh my god. డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్ స్టార్ట్ చేయకండి. అవేర్నెస్ ఇస్ సేఫ్టీ. ఇలా స్వంతంగా టాబ్లెట్ తీసుకోవడం తప్పు. యాంటీబయాటిక్ అంటే గెస్ కాదు, అడ్వైస్ అవసరం. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా అనిపిస్తే సేవ్ చేయండి మరియు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లో ఆస్క్ ఫార్మసిస్ట్ అని రాయండి, ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ హెల్త్ను ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి, అది ఎలా ప్రమాదకరం అనే విషయాలను నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను. మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.